హాయ్ ఫ్రెండ్స్, మొన్న మ్యారేజ్ షార్ట్ వీడియో పెట్టాను కదా, ఈరోజు ఫుల్ వీడియో చూసేయండి. షార్ట్ వీడియోలో కొద్దిగానే ఉంది, ఇంకా అందరినీ చూపించలేకపోయాను. ఇంకా మ్యారేజ్ ఫుల్ వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను, చూసేయండి. చర్చిలో మ్యారేజ్ జరుగుతుంది, ప్రేయర్ చేసి ఇంకా వాక్యం స్టార్ట్ చేస్తారు. ఎక్కువగా వీడియో తీసుకోలేదు, ఎందుకంటే లెంత్ ఎక్కువైపోతుంది. ఈ వీడియో కూడా ఇంకా చూడని వాళ్ళు ఉంటారు కదా, మ్యారేజ్కి రాలేని వాళ్ళు, రాని వాళ్ళు ఈ వీడియో చూసి హ్యాపీ అవుతారు. కాబట్టి ఇది ఒకసారి చూసి ఈ వాక్యం కూడా ఫుల్ డైరెక్ట్గా పెట్టేశానంటే ఇంకా నాకు కాపీరైట్ పడుతుంది. కాబట్టి నా వాయిస్ ఓవర్ ఇచ్చి మీకు అప్లోడ్ చేస్తున్నాను అనమాట. మ్యారేజ్ చూసేయండి, ఎవరైతే చూడలేని వాళ్ళు ఉంటారో. ఇంకా ఈ వీడియోలో ఉన్న వాళ్ళని కూడా మనం డైలీ కలవలేము, కాబట్టి వీడియోలో కూడా చూసి ఎప్పుడు కావాలంటే అప్పుడు హ్యాపీ అవ్వచ్చు. కాబట్టి మా బంధువులందరూ వచ్చారు, ఇంకా తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. ఇదిగోండి మా అత్తమ్మ, నేను, మా పిల్లలు అందరం వెళ్ళాము. ఇంకా భోజనాలు కూడా వీడియో తీసుకున్నాను. ఈరోజు అయితే టైం కుదిరింది, త్వరగానే అయిపోయింది పెళ్ళైతే. ఇంకా అందరినీ వీడియో తీసేసుకొని మెమొరీస్ని అప్లోడ్ చేసేస్తున్నాను. మ్యారేజ్కి ఇంకా పాస్టర్ గారు మా బావే అనమాట, ఒకరైతే ఈయనేమో మాకు మామయ్య అవుతారు. ఇంకా అందరూ బంధువులే. వాక్యం చెప్పి ఇంకా మ్యారేజ్ని స్టార్ట్ చేస్తారనమాట. మ్యాక్సిమం క్రిస్టియన్ మ్యారేజెస్ మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు, తెలియని వాళ్ళు ఉంటారు కదా. ఇక్కడ చూసి ఎలా ఉందో ఒక్కసారి లైక్ చేసేయండి. ఇంకా నా వీడియోస్ నచ్చితే లైక్, షేరు, కామెంట్, సబ్స్క్రైబ్ కామన్గానే ఉంటాయి కదా. మీకు నచ్చి సపోర్ట్ చేయాలి అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. ఇంకా ఫ్యామిలీ ఫోటో తీసేసుకొని పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురుతో ప్రమాణాలు చేయిస్తారనమాట. ఇంకా ఆ ముందు కెమెరా వీడియో తీసుకునే వాళ్ళు, ఇంకా ముందుకు వెళ్ళి తీసుకునే వాళ్ళు ఉంటారు. అందరూ కనిపించేంత దగ్గరగా నేను వెళ్ళలేకపోయాను, సాధ్యమైనంత వరకు వీడియో తీసుకున్నాను. ఇంకా ప్రమాణాలు చేయిస్తున్నారు ఒకరికి ఒకరితోటి. ఆ ప్రమాణాలు మీకు తెలియాలి అంటే ఈసారి నెక్స్ట్ అప్లోడ్ చేయాలి. అవి తీస్తే నాకు కాపీరైట్ పడుతుంది, కాబట్టి నేను వాటిని తీసుకోలేకపోయాను. ఇంకా ఫైనల్లీ తాళి మన భారతీయ సాంప్రదాయం ప్రకారమే తాళి కూడా కట్టిస్తారనమాట. కొంతమంది మాత్రం ఓన్లీ రింగ్స్ మాత్రమే మారుస్తారు. ఇంకా మ్యాక్సిమం తాళిబొట్టు కడితేనే మ్యారేజ్ జరుగుతుంది. మన భారతీయ సాంప్రదాయం ప్రకారమే జరుగుతుంది అనమాట. లాస్ట్గా ఫైనల్లీ అయితే ఇంకా మ్యారేజ్ కూడా పూర్తయిపోయింది. నెక్స్ట్ ఇంకా భోజనాల దగ్గరికి వెళ్ళిపోదామా. మరి ఏమేమి పెట్టారంటే, ఇదైతే నా ప్లేటు. ఫస్ట్ గోంగూర వేస్తారు కదా ఎక్కడైనా సరే, గోంగూర, పలావు, ఇంకా చికెన్. మా అమ్మాయికి ఎప్పుడు ఎగ్జైటింగ్గానే ఉంటుంది ఇలాంటి ఫంక్షన్స్ కానీ మ్యారేజెస్ కానీ. వాళ్ళు నాలానే ఎగ్జైట్మెంట్గా ఉంటారు. ఇంకా ఫైనల్లీ నా ప్లేట్ కూడా వచ్చేసింది. లగాన్ చికెన్ చేశారు పలావ్లోకి. అసలు వంటలు అయితే చాలా చాలా బాగా కుదిరాయి ఈరోజు, బాగున్నాయి టేస్ట్ పరంగా కూడా. నేను ఫస్ట్ గోంగూర పచ్చడి అయితే సూపర్గా ఉంది, ముందు దాంతో తిన్నాను, చాలా చాలా బాగుంది గోంగూర పచ్చడి. కర్రీ కూడా చాలా బాగుంది, నాకైతే నచ్చింది. టెక్స్చర్ చూస్తే మీకు కూడా అర్థమవుతూ ఉండొచ్చు కదా. కర్రీ బాగుంది, గోంగూర పచ్చడి, సాంబారు, పెరుగు అన్నీ వేయించుకున్నాను, అన్నీ కుదిరాయి అన్నమాట. అన్ని పెళ్ళిళ్ళలో కుదరవు. ఇంకా నన్ను కూడా వీడియో తీయమని అడిగాను, మా బావగారు తీశారు. ఇంకా మమ్మల్ని కూడా వీడియో తీయించుకున్నాను. ఇంకా మా ఫ్యామిలీ అయితే ఇదన్నమాట. నేను, మా వారు, మా పిల్లలు, మా అత్తమ్మ వాళ్ళ ఫ్రెండ్ మా పెద్దమ్మ అవుతుంది, తను కూడా. ఇంకా అందరినీ కవర్ చేసుకొని వీడియో కూడా క్లోజ్ చేసుకొని మీతో పాటు ఎంజాయ్ చేసేసాను. చూడండి మా ఫ్యామిలీ మొత్తాన్ని ఒక్కసారి చూసి బ్లెస్ చేసేయండి. ఇంకా మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకు కూడా ఇదిగోండి మా మరదళ్ళు, వదినలు అందరూ వాళ్ళు తినేదాన్ని కూడా వీడియో తీసుకుంటున్నాను. ఇది ఒక స్వీట్ మెమొరీ లాగా ఉంటుంది కదా ఇలా తీయడం వల్ల.
గుర్తుండిపోతుంది మ్యారేజ్ అనేది. ఈ మెమొరీస్ మళ్ళీ మళ్ళీ మనం చూసుకోలేం కాబట్టి ఇలా వీడియో రూపంలో తీసుకుంటే మనకి ఇదే వీడియో అలా ఉండిపోతుందని నా ఫీలింగ్. ఇదిగోండి మా బావగారు పాస్టర్ గారు ఇంకా హాయ్ చెప్తున్నారు. ఇదిగోండి మా వదిన నన్ను ఇమిటేట్ చేస్తుంది. నేను వీడియో వాయిస్ ఓవర్ చెప్తూ ఉంటాను కదా, ఇంకా వాయిస్ని ఇలా చెప్తాను అలా చెప్తానని ఇమిటేట్ చేస్తుంది అనమాట. పక్కన మా మరిది అనమాట. ఇక్కడ మా అక్క, మా వదిన, బావ అందరూ ఉన్నారు. ఇంకా అందరినీ వీడియో తీసుకున్నాను. ఇదిగోండి మా అక్క కూడా హాయ్ చెప్తుంది. తను కూడా ఎగ్జైటింగ్, వాళ్ళకి చూడండి ఎంత ఎగ్జైట్మెంటో. ఇంకా రూమ్లోకి వచ్చాను. పిల్లలకి మా చెల్లి భోజనం పెడుతుందనమాట. ఒక్కొక్కడు ఒక్కొక్కలాగా పేచి పెడుతున్నారు. ఒకళ్ళు అది కావాలంటారు, ఒకళ్ళు ఇంకోటి కావాలంటారు. వీడియోలో కనిపిస్తున్నారు చూడండి. తను ఇంకా వాళ్ళకి తినిపిస్తూ తను కూడా తింటూ అలా ఉందన్నమాట. నా వీడియో ఇలా కంప్లీట్ అయిపోయింది. బాయ్ ఫ్రెండ్స్.